అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్. చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరే కాదు, చిల్డ్రన్స్ అన్నానని చిల్డ్రన్సే కాదు, చక్కగా నిన్న ఒక మేడం గారు, అంతకుముందు ఒక సారు కామెంట్ చేశారు. తన డ్రాయింగ్ నేర్చుకుంటూ తన పిల్లలకి నేర్పిస్తున్నారని. చాలా సంతోషం అండి మేడం గారు, సార్. నిన్న మొన్న జరిగిన డ్రాయింగ్లో కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం సరిపోక చేయలేదు. ఈరోజు మనం ఉమెన్స్ ముక్కు ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఒక వర్టికల్ లైన్ అండ్ హారిజాంటల్ లైన్ నెమ్మదిగా డ్రా చేద్దాం. ఇప్పుడు ఒక 3 సర్కిల్స్, మధ్యలో ఒక రౌండ్ సర్కిల్, సైడ్ 2 ఒక చిన్న వృత్తాకారం. ఇప్పుడు వృత్తాకారాలను కలుపుతూ ముక్కు యొక్క బాహ్యరేఖలను నెమ్మదిగా డ్రా చేయండి. ఐ కార్నర్ నుంచి వస్తాయి కదా, అవి అవుట్లైన్స్. అలా నెమ్మదిగా చాలా తేలిగ్గా ప్రెజర్ పెట్టకుండా. నేను వాడే పెన్సిల్ వచ్చేసి హెచ్బి పెన్సిల్, అప్సరా పెన్సిల్ అన్నమాట ఇది. ఇప్పుడు నోస్ యొక్క కింద భాగాన్ని కలుపుతూ, బాహ్యరేఖలు అంటారు, అంటే సైడ్ ముక్కు చివర్లని మనం లైట్ ప్రెజర్తోని ఒక షేప్ని తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ముందు గీసిన సర్కిల్స్ని, వర్టికల్ లైన్ని మనం క్లీన్ చేసేసి ముక్కు యొక్క కింద భాగాన్ని మనం కొంచెం ప్రెజర్తోని డార్క్ చేస్తున్నాం. ముక్కు యొక్క చివరి భాగాన్ని కూడా మనం కొంచెం ప్రెజర్ పెట్టి, ఇప్పుడు నేను వాడేది వచ్చేసి పెన్సిల్ ఆర్ట్ లైన్ 2B పెన్సిల్. ఇప్పుడు మనం ముందు స్కెచ్ చేసాం కదా, అది పర్ఫెక్ట్గా వచ్చేసిందన్న తర్వాత అవుట్లైన్ మనం కొంచెం థిక్గా డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ముందు వేసిన సర్కిల్స్ ఏమైనా కనిపిస్తే లైట్గా ఎరైజర్తో రిమూవ్ చేస్తాం అనుకోండి, ఒరిజినల్గా ముక్కు షేప్ కనబడదు. ఇప్పుడు నాసిక రంధ్రాలు ఉంటాయి కదా, అవి కొంచెం హైలైట్ అయ్యేలాగా ముక్కు క్రింది భాగం డార్క్ చేస్తున్నాం. ఇదంతా కూడా 2B పెన్సిలే వాడుతున్నాను అనమాట నేను. ఇప్పుడు సర్కిల్ అవుట్లైన్స్ కూడా చెరిపేస్తున్నాను. లైట్గా షేడ్స్ ముక్కు యొక్క చివరి భాగం, క్రింది భాగాన్ని కూడా మనం కొంచెం 2B పెన్సిల్తో డార్క్ చేస్తున్నాం. చాలా లైట్ ప్రెజర్తో అలా షేడ్స్ ఇవ్వండి. తర్వాత స్టంప్స్ గురించి అడిగారు కదా, త్రవ్వకాల్లో ఒకటి దొరికింది మా షాప్లో, అది తీసుకొని నేను ఇప్పుడు దాంతో కొంచెం మనం బ్లెండ్ చేద్దాం. అది మెజ్జింగ్ అంటారు, కొంతమంది బ్లెండ్ అంటారు. అది స్టంప్ అడిగిన తమ్ముడు, చూడు స్టంప్ నా దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు మనం ముందుగా షేడ్ చేసిన తర్వాత దాన్ని స్టంప్తోనే లైట్గా ప్రెజర్ పెట్టకుండా, ఇదిగోండి స్టంప్ ఇదే, ఇవి చాలా సైజులు ఉంటాయి. లైట్ ప్రెజర్తో మనం షేడింగ్ని మనం హైలైట్ చేస్తున్నాం అనమాట. మంచి లుక్ వస్తుంది ఇలాగా చేస్తే. ఒక తమ్ముడు అడిగాడు, టిష్యూ పేపర్తోనేనండి
బ్లెండ్ చేయడం, షేడ్ చేయడం అనేది మరి ఉన్నదాంతోనే మనం ఏదైనా చేయగలగాలి. అది రావాలి, అది తేవాలంటే మనం ఆర్డర్ పెట్టాం కదా పెన్సిల్, ఎందుకో క్యాన్సిల్ అయిపోయాయి మీకు చూపిందాం అంటే. మరి అవి వస్తాయి, నేను చేద్దామంటే ఆగదు. ఇప్పుడు మనం 6B పెన్సిల్తోనే కొంచెం ప్రెజర్తోనే ముక్కు యొక్క సెంటర్ భాగాన్ని మనం డార్క్ చేస్తున్నాం. షాప్ దగ్గర ఈ మాత్రం కూడా చెప్పడానికి అవ్వలేదు నాకు. షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట నా షాప్. ఓకే, సరే, ముక్కు యొక్క రంధ్రాలు డార్క్ చేసాం. అవుట్లైన్ని మనం 6B అది పెన్సిల్ ఆర్ట్ లైన్ 6B పెన్సిల్తో చేస్తున్నాం. స్టెంప్తో కొంచెం మనం బ్లెండ్ చేస్తున్నాం. ముక్కు అడిగారు కదా మనం వేసి డ్రాయింగ్లో, చూడండి ఇన్నర్ కూడా ఇక్కడ వరకు ఆ షేడింగు, ఫోర్ హెడ్ నుదుటి వరకు, ముక్కు కనుబొమ్మల మధ్య వరకు చిన్న అలా షేడో ఇవ్వాలన్నమాట. బురుకిటి అంటారు కదా, రెండు ఐబ్రోస్ సెంటర్ పాయింట్ వరకు షాడో ఇచ్చి ముక్కు సెంటర్ పాయింట్లో లైటింగ్ వదిలేస్తున్నాం, అక్కడ వైట్ వదిలేస్తాను, హైలైట్ అనమాట అది. ముక్కు కింద భాగంలో షాడో. బేసిక్గా ముక్కు వేయడం కోసం మనం ఇలాగా ఒక వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్ ఎందుకు చేసామంటే స్ట్రైట్గా రావడం కోసం. ముక్కు ఇదే కాదు, మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళ ముక్కుల్ని అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తే ముక్కు ఒక బేసిక్గా ఒక ముక్కు వేసాం, కానీ అన్ని ముక్కులు ఒకలా ఉండవు కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మీకు ఈ షాడోస్ అన్నీ అక్కడ కనబడతాయి. నోస్ వేసిన తర్వాత కంపల్సరీ లిప్ అప్పర్ పాయింట్లో నీడ ఉంటుంది, కంపల్సరీ చిన్న షాడో అప్లై చేయండి. లిప్ అప్పర్ లిప్ సెంటర్లో ఒక షాడో ఉంటుంది కదా, అది ఆ ప్లేస్ ఐ కార్నర్ అనమాట. ఇప్పుడు అక్కడ ఐ స్టార్ట్ చేస్తే ఐ కూడా డ్రా చేసేయచ్చు. చాలా బాగా అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు, చెయ్యండి. ఒకసారి కుదరకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అని కాదు, నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. అందుకని డైలీ కూడా మీరు సర్కిల్స్, రెక్టాంగిల్స్, ఇవన్నీ కూడా లైన్స్, ఇవన్నీ బాగా డైలీ పెన్సిల్ కానీ ఏదైనా పెన్ ఉన్నా అంటే చేతికి మనకు ప్రాక్టీస్ బాగా అలవాటు అవ్వాలన్నమాట. మనం ఏదైనా రౌండ్ సర్కిల్ వేయాలంటే అది చిన్నదైనా పెద్దదైనా ఒక 70% అయినా రౌండ్ రావడానికి మనం అవకాశం ఉంటుంది. నోస్ చివరి భాగాన్ని హైలైట్ చేస్తున్నాం.
ఇప్పుడు కొంచెం మన పెన్సిల్కి కొంచెం ప్రెజర్ పెట్టాం అనమాట. ఆ ముక్కు యొక్క రంధ్రాలు ఉన్నాయి కదా, కొంచెం డార్క్ హైలైట్ చేయాలి కాబట్టి అది కూడా ఆర్ట్లైన్ 6B పెన్సిల్. ఎండాకాలం కదా, ఎండగా ఉంటుంది. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ అంటే మన స్వెట్ చెమట వచ్చేసి పేపర్ మీద పడితే పెన్సిల్ కొంచెం మనకు సహకరించదు కదా, అందుకే నేను చేతి కింద టిష్యూ పెట్టుకున్నాను. ప్యాడ్కి మీ ఐస్కి ఒక 1.5 ఫీట్ దూరం కొంచెం డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి. అప్పుడే మనం చేసేదాన్ని క్లియర్గా చూడడానికి అవుతుంది. మరీ దగ్గరగా పెట్టుకొని చేయకండి. చాలా ఇంట్రెస్ట్గా అందరూ చేస్తున్నారు. ఉదయాన్నే లేవగానే ఒక సంకల్పం చెప్పండి. ఏం చెప్తారు గట్టిగా? నేను ఆర్టిస్ట్ని. ఎవరు? మీరే. నేను ఆర్టిస్ట్ని. ఉదయం లేవగానే చక్కగా వాటర్ ఏదో తాగి కాసేపు కూర్చోండి, గట్టిగా అనుకోండి, నేను ఆర్టిస్ట్ని, ఎందుకు రాదు నాకు అని గట్టిగా అనుకోండి. ప్రతిరోజు అనుకోండి. చూసారా, ఫోర్ హెడ్ దగ్గర 2 ఐస్కి మధ్యలో కనీసం స్టెంప్తో ఆ మాత్రం షాడో. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచిగా ప్రాక్టీస్ చేయండి. తిరిగి స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళినప్పుడు మంచి ఆర్టిస్ట్గా వెళ్ళండి. ఇది ఒక స్పెషల్ సబ్జెక్ట్ మాట మీకు. ఆ సబ్జెక్టులతో పాటు మీలో ఒక కళ